హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. సెప్టెంబర్ 15th అంటే రేపటి నుంచి మండే నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మెంటర్షిప్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, మార్నింగ్ 2 సెషన్స్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ ఉంటుంది. ఆఫ్టర్నూన్ జనరల్ ఎస్ఏ క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ విల్ బీ ప్రొవైడెడ్ so that you can able to answer the entire concept anamata. So that is the one important concept with reference to the గ్రూప్ 1 మెయిన్స్ మెంటర్షిప్ క్లాసెస్. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు యాప్ ద్వారా యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ ద నెంబర్, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం దే కెన్ పర్ఫెక్ట్లీ జాయిన్ ఇన్ దట్ వన్. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. మీకు ఒక ఐ ఓపెనర్గా చెప్పొచ్చు అనమాట. విజేత యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, పరాజిత యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది. విజేతకి పరాజితకి ప్రధానమైన లక్ష్యం, ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్, విజేత ఎప్పుడు వాస్తవంలో ఉంటాడు, పరాజిత ఫెయిల్యూర్ పర్సన్ ఎప్పుడు కూడా ఒక హాల్యూసినేషన్లో ఉంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్, ఓకే, సో ఒక పంచాయత్ సెక్రటరీ జాబ్ లెటర్సే గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు, వెల్ఫేర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు లెటర్సే. సో అతను ఆ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తూ, ఓకే, సో జనరల్గా పీపుల్ దగ్గర నుంచి చాలా ఎక్కువ పూర్ పీపుల్ అతన్ని చాలా ఆరాధిస్తుంటారు, వాళ్ళ రిక్వెస్ట్ చేస్తుంటారు. సో దట్ ఈస్ నాట్ ద ట్రూత్. అది నిజమైనటువంటి లైఫ్ కాదు. ఓకే, నువ్వు అనుకున్నటువంటి నీ లక్ష్యం ఏదైతే గ్రూప్ 1 సాధించాలనుకున్న నీ లక్ష్యం, ఓకే, సో దాన్ని మాయలాగా మంచు పొరలా కప్పేస్తుంది అనమాట ఈ హాల్యూసినేషన్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో ఇదొక వాస్తవానికి దూరంగా ఉన్నాడు. సో గవర్నమెంట్ డబ్బులు నువ్వు ఇస్తున్నావు, ఓకే, సో గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ నువ్వు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉన్నావు. ప్రజలు నీతోటి బాగా ఇంటరాక్ట్ అవగానే యూ కన్సిడర్ దట్ యు ఆర్ టాప్ ఆఫ్ ద విలేజ్. ఓకే, అలా ఒక హాల్యూసినేషన్లో ఉంటారన్నమాట. సో కానీ వాస్తవమైనది ఏంటంటే, ఆ 30,000 నీ రెంట్ కట్టుకోవడానికి, నీ పిల్లవాడి స్కూల్ ఫీజుకి, లేకపోతే నీ ట్రావెలింగ్ అలవెన్స్కి, లేకపోతే నీ డైలీ గ్రాసరీస్కి అసలు సరిపోవు. నువ్వు కరెంట్ బిల్ కట్టాలి, లేకపోతే నీ ప్రిపరేషన్ కొనసాగించాలి. అది వాస్తవం. ఆర్ యు అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? వాస్తవానికి అభూత కల్పనకి ఎవరైతే ఒక అడ్డుగోడగా ఉన్నటువంటి ఆ హాల్యూసినేషన్ తొలగిస్తారో వాళ్ళు లైఫ్లో చాలా వరకు డౌన్ టు ఎర్త్ లైఫ్ స్టైల్ని జీవిస్తారు. ఎవరైతే డౌన్ టు ఎర్త్ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేస్తారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో స్ట్రెస్ అనేది ఉండదు. ఎప్పుడైతే స్ట్రెస్ ఉండదో వాళ్ళు ప్రశాంతమైనటువంటి ప్రిపరేషన్ కొనసాగిస్తారు. కాబట్టి దే ఆర్ గోయింగ్ టు బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అశోక్ నగర్లో కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ వైజాగ్ ఎంవీపీ కాలనీలో కావచ్చు, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఢిల్లీలో రాజేంద్ర నగర్లో కావచ్చు. ఓకే, వీళ్ళలో మైండ్ సెట్ 1% ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఓకే, సో ఇది నా ప్రపంచం కాదు, నేను ఇక్కడ ప్రిపేర్ అవడానికి మాత్రమే వచ్చాను. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది ఏంటిది, ఇక్కడ పాపులర్ ప్లేసెస్ ఏమీ తెలీదు. ఓకే, మీరు చూడండి, సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ దే డోంట్ నో వాట్ ఈస్ ఫేమస్ నియర్ బై దట్ లొకేషన్. ఓకే, వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ పర్సన్ ఆ జాగ్రఫికల్ లొకేషన్ గురించి, అక్కడ ఉన్నటువంటి పీపుల్ గురించి, అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ గురించి, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఏరియా గురించి, ఓకే, ఇవన్నీ విశ్లేషిస్తుంటాడు. దట్ ఈస్ ద ఫెయిల్యూర్. అంటే విజేతల మైండ్ సెట్ ఆ వాస్తవ ప్రపంచంలోనే ఉంటుంది. ఓకే, నేను నా పేదరికం నాకు గుర్తుంటుంది. సో నేను కంపల్సరిగా నాకు సంబంధించినటువంటి ప్రజలకు, నేను నా కుటుంబానికి లేదా మా అమ్మ నాన్నలకి కంపల్సరిగా ఈ జాబ్ తెస్తేనే వాళ్ళని పావర్టీ నుంచి బయట రాగలను. నా కుటుంబానికి నెక్స్ట్ 3 or 4 జనరేషన్స్ యొక్క అప్లిఫ్ట్మెంట్కి ఈ జాబ్ చాలా ముఖ్యం. కాబట్టి హీ కాన్స్టాంట్లీ ఫోకసెస్ ఓన్లీ ఆన్ ప్రిపరేషన్. పరాజిత ఎలా ఉంటాడు? పరాజితకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ని యాక్సెప్ట్ చేసేంత ధైర్యం ఉండదు అనమాట. ఆర్ యు అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? సో ఎప్పుడైతే పరాజితకి ఆ ప్రాబ్లమ్స్ని యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉండదు, ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, దాన్ని కప్పిపుచ్చేటువంటి పలాయనవాదంలో ఉంటాడు. ఫలానా యూపీఎస్సీ 11th ర్యాంకర్కి ఇంత కట్నం వచ్చింది, లేకపోతే పవన్ కళ్యాణ్ ఓఎస్టీకి ఇంత పాపులారిటీ వచ్చింది, ఇలా. సో ఈ హాల్యూజినేషన్లోనే బతుకుతుంటాడు అనమాట. ఫలానా ఫ్యాకల్టీ ఇలా, ఫలానా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అలా, సో ఏపీపీఎస్సీ మెంబర్ అలా, ఏపీపీఎస్సీ చైర్మన్ అలా, జాబ్ క్యాలెండర్ ఇలా. ఇదంతా విచ్ ఈస్ ఏ మాయా ప్రపంచం, విచ్ డజంట్ బిలాంగ్ టు యూ.
నీకు సంబంధించినటువంటి నిజమైన ప్రపంచం ఏంది? ఈరోజు కంటెంట్ తీసుకున్నావా, దాన్ని కంప్లీట్ చేసావా, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రిపేర్ అయ్యావా లేదా? దట్ ఓన్లీ హ్యాస్ టు బి యువర్ మోటో. వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ పరాజిత ఏం చేస్తాడు, దాన్ని సెకండరీ ఆర్ టెర్షియరీలో పెట్టేస్తాడు. ముందు ఇక్కడ ఇప్పుడు టెలిగ్రామ్ వాయిస్ చాట్ రాత్రంతా మేల్కొని వింటున్నారంట. ఐ వాజ్ షాక్డ్ బై నోయింగ్ దట్. అసలు దానివల్ల ఉపయోగం ఏంది? ఎండ్ రిజల్ట్ ఏం తెలుస్తుంది? జాబ్ హైకోర్టు కొట్టేయచ్చు, లేదా హైకోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు. హైకోర్టు కొట్టేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, హైకోర్టు కంటిన్యూ చేస్తే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ చదవాలి. ఈ రెండు కండిషన్స్లో ఎలాగైనా నువ్వు చదవాల్సిందే కదా. Are you understanding the concept? So the main important, that is the failure mindset. అంటే పలాయనవాదం వైపుగా వెళ్తూ దాన్ని ఏదో ఒక రకమైనటువంటి హాల్యూసినేషన్కి తీసుకెళ్తారు. మీరు ఆ కేసుకి సంబంధించి కాంట్రిబ్యూట్ చేయొద్దని చెప్పట్లేదు, కంపల్సరీగా కాంట్రిబ్యూట్ చేయండి. ఆ కేసుకి మీరు ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేయగలరో లేకపోతే ఎమోషనల్ సపోర్ట్ చేయగలరో చేయండి. కానీ ఆ పేరుతో రాత్రంతా మేల్కొని టైం వేస్ట్ చేయడం వేస్ట్ అనేది నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ఫుల్ అండ్ ఫెయిల్యూర్ మైండ్ సెట్. సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చాలా వాస్తవికమైన ప్రపంచంలో బతకడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ మైండ్ సెట్ ఏముంటుందంటే హాల్యూజినేషన్ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ తాను కట్టాల్సినటువంటి పేమెంట్స్ వాటన్నిటిని వాస్తవాన్ని అలాగే గుర్తించి వాటిని పే చేసడం ఎంత పెయిన్ఫుల్గా వాటిని ఎలా గుర్తుపెట్టుకుంటాడో, దానికోసం నిరంతరం ఎలా కష్టపడతాడో అది వాస్తవం అన్నమాట. వాటి నుంచి బయటపడటానికి బెట్టింగ్లు లేదా దానికి సంబంధించినటువంటి ఇతర రకాలైనటువంటి అక్రమ మార్గాలకు వెళ్ళటం హాల్యూసినేషన్. మీరు ఏ మార్గంలో ఉండారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. సో మీరు ఆ 1%లో ఉన్నారా, 99%లో ఉన్నారా? 99% నుంచి 1%కి రావడం చాలా ఈజీ. ఓకే, కానీ 1% వాళ్ళు 99%కి వెళ్ళడం మాత్రం ఇంపాసిబుల్ ఉంది. ఇఫ్ యు ఆర్ ఇన్ ద 99% పరాజిత మైండ్ సెట్లో ఉంటే, ఫెయిల్యూర్ మైండ్ సెట్లో ఉంటే, సో వాస్తవాన్ని ఆలోచించుకోండి, వాస్తవాన్ని గుర్తించండి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ గుర్తుపెట్టుకోండి. దాన్ని కప్పిపుచ్చి అందరి ముందు షో ఆఫ్ చేయడానికి ప్రయత్నించకండి. మీ యొక్క వాస్తవ ప్రపంచం, వాస్తవ రియల్ లైఫ్, ఓకే, మీ పేరెంట్స్ యొక్క పావర్టీ కావచ్చు, మీ పేరెంట్స్ యొక్క నిజమైనటువంటి దైనందిక యాక్టివిటీస్ కావచ్చు, ఓకే, నువ్వు హాస్టల్ ఫీజు కట్టడానికి పడేటువంటి రియల్ హార్డ్ వర్క్ కావచ్చు, లేకపోతే నీ స్టడీ హాల్కి పెట్టాల్సినటువంటి అమౌంట్ కావచ్చు, ఇవన్నీ అవి నిజాలన్నమాట. ఓకే, వాటిని కప్పిపుచ్చుకుంటూ వేర్వేరు రకాలైనటువంటి హాల్యూసినేషన్లోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ టు ఆల్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి, నిజమైనటువంటి వాస్తవ ప్రపంచంలోనే ఉండండి, కానీ హాల్యూజినేషన్తో కూడినటువంటి పరాజిత మైండ్ సెట్కి మాత్రం వెళ్ళవద్దు. ఒకవేళ ఆల్రెడీ ఉన్నారో అనుకోండి, ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయిపోండి, ఈ క్షణమే షిఫ్ట్ అయ్యి మీ ప్రిపరేషన్ని నిరాఘాటంగా కంటిన్యూ చేయండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.